హాయ్ నన్ను అమ్మగా ఒకటి చూపిస్తాను చూడండి. ఈ సామాను చిన్నగా లేదు, నిన్న వంట రూమ్ సామానుగా ఈరోజు దివానియా సామాను. అసలు ఈ సామాన్ అంతా ఒక లారీకి అవుతుంది. ఈ సామాన్ అంతా తీసి బయట వేసేసి కోర్లెక్స్ సబ్బు నీళ్ళు పోసి కడిగి బయట పోయాలి. నీళ్ళు పోయటానికి తోసిన పోవటానికి లేవు, ఎత్తి బయట పోయాలి అంతే. బకెట్తోనూ ఎత్తి బయట పోయాలి నీళ్ళు. చూడు అసలు ఎంత సామాను, ఎంత ఒక లారీకి ఉంది అసలు సామాను, చిన్నగా లేదు. ఏ మగవాళ్ళకి ఒప్పు చెప్తారు, అలాంటి పని కూడా మాకే ఒప్పచెప్పింది. ఇంచేదాకా పిల్లోళ్ళకి రెడీ చేసి టిఫిన్లు చేసి వాళ్ళు స్కూల్కి పోయారు. అది మాకిద్దరికి ఈ పని ఒప్పచెప్పింది. ఇద్దరం ఉన్నాం, పిలిపినది ఉంది, నేనున్నాను. ఇద్దరు ఇవన్నీ తీసి బయట వేసి కడగండి అని ఒప్పచెప్పిపోయింది. మళ్ళీ వంట చేయాలి, బట్టలు ఇస్త్రీ, అన్ని పనులు చేసుకోవాల్సిందే, తప్పదు. కొయ్యేటంటే మామూలు కాదు. ఆలోచించుకొని రండి వచ్చేవాళ్ళు. ఇంత ఓపిక, ఇంత పని చేయగలిగే సత్తా ఓపిక ఉంటేనే రాండి. చేయలేము, మాకు ఓపిక లేదనుకుంటే రాగాకండి. అప్పులు పాలైపోయి బాధపడాల్సింది ఒకటే. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. గ్యారంటీగా చెప్తారు. ఈ మగవాళ్ళకి ఒప్పు చెప్పాల్సిన, మగవాళ్ళు చేయాల్సిన పనులు ఇవి. అట్లాంటిది మాకే ఒప్పు చెప్పింది. అన్నీ బయట వేసేసి అన్నీ కడగండి, అన్నీ పనికిరానివి. అసలు అన్ని బరువు వస్తువులు, ఒకటి కూడా అలక వస్తువు అన్నదే లేదు. అయినా సరే మాకే ఒప్పు చెప్పింది. ఇప్పుడు ఈ పరుపులు, ఈ జూలియాలు తీయాలంటేనే ఒక ప్రాణం పోతుంది. అసలు ఈ జూలియాలు ఎంతెంత బరువు ఉంటాయంటే చిన్నగుండ బరువు ఈ జూలియాలు. అయినా దగ్గర కూడా లేదు. ఎంత దూరం తీసుకెళ్ళాలో చూపిస్తాను రాండి మీకు. చూడు ఆడుంది పెద్ద గేటు. ఆ గేటుని దాటుకొని పోవాలి. ఆ గేటుని దాటుకొని అవతల పోయి వేసి రావాలి సామాను. అంత దూరం మొయ్యాలి ఈ లారీ సామాను. ఎప్పుడు మోసుకోవాలి అస్సలు. నిన్నైతే ఎంతసేపుకి పని అయిపోలేదు. అయినా సరే చేయక తప్పదు. వస్తుంది కాసేపు, కాసేపు వస్తే ఇక లోపలికి పోయి సామాన్ అంతా తీయాలి, తప్పదు.